ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. మమ్మీ నా గొలుసు కనిపించలేదు. ఏంది గొలుసు కనబడతలేదా? ఏడ పడేసినవే? ఏమో. ఆగో ఏడాడాలి రుయ్య కనబడట్ను. ఎప్పటి నుంచి కనబడతలేదు? ఈ దొరసాని ఉన్న కాడుండక ఆకిలాన్ని తోడిచి పెంట మీద వారబోసింది. మరి అల్లగిట్ల వేందా? పెంట కాడికి పోయి చూద్దునా? నీ అయ్యత్తే నన్ను తిడతాడే. పా పోయి చూద్దాం దారి. ఏడవాడేసిందో పెంట మీద. ఇంట్లో ఆడు అంటే నువ్వు లేని ఎత్తావు. అందుకే ఆ గొలుసులు తీసేయనని వాడేస్తా అని చెప్పిన మొన్ననే. లేదు కదా మిలికి. ఏం చేస్తానవే ఇక్కడ? నీకోసం నేను ఇల్లు అంతా ఎనుకులాడుతానా? నువ్వు ఈ పెంటలేమో ఎనుకులాడుతున్నావు? నీ బిడ్డ ఘనకార్యం చేసింది. పట్ట గొలుసు పోగొట్టింది. ఏంది పట్టగొలుసు పోగొట్టిందా? ఏడవగొట్టినా మిల్కి? ఏడమైందో చెప్తానే లేదా? నువ్వు గీడే చూస్తాను. దా ఇంట్లో పోదాం. అరే రామా, వాళ్ళు ఆకిట్లనే ఆడిరట. ఆ బంగారు తల్లి ఊడ్చి ఈయన వారు పోసింది. మరి ఇళ్ళగిట్లున్నదా అని చూస్తానా? ఈయన ఆడిలా సిట్టి వాకిట్లా? సరేదా అటువైతే చూద్దాం. అలా చూద్దాం పారి. ఈ ఇంట్లో మనుషులు ఉన్నారు. ఎప్పుడేం దొరుకుతుందా, ఎప్పుడేం ఇంట్లో వేసుకుందామా అని చూస్తారు. ఆకలి దొరుకుతాయి. మరి మనకు తీసుకొచ్చి ఇయ్యదా? షీ గిసొంటి మనుషులు అయితే నేను ఎక్కడ చూడలేదు. ఇంత అర్థమైనా ఉంటారా మనుషులు? పాడుగాను తోటల కాయలు ఇంట్లో మనుషులు ముట్టిర్రో బయట మనుషులు ముట్టిర్రో పిల్లి లెక్క నల్లి లెక్క ఉంటారు గాని ఏం చేశాక ఏం ఏర్పడరు. దొంగలు ఏమన్నా భయమే ఉన్నది. మీదకి వస్తారు. ఎవలా ఇంట్లో మనుషులు ఏం తెంపిర్రు, ఏం తీసిర్రు, ఎవరు దొంగలు? ఎవరు తెంపిరని ఏం ఎరగనట్టుగా మాట్లాడుతున్నావు? నా తోటల కాయలు నువ్వే తెంపినావా నీకు తెలియదా? ఇంటెనక మంచి అల్కాకు దొరికిందని లటుక్కనే పోతున్నా చిటుక్కనే తెంపుకొస్తున్నావు. అగో తలకాయ గిట్లా తిరుగుతున్నారా నీకు? నీ తోటలకు ఎవరొచ్చిర్రు, ఎవరి కాయలు తెంపుకొచ్చిర్రు? చూసి చూడండి. ఎక్కువ తక్కువ మాట్లాడమనుకో మంచిగా ఉండదే మాట. మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను పడేదాన్ని కాదు. ఏమనుకుంటాడో? రేషన్ ఖర్చు లొల్లి పెట్టినంత మాత్రాన నువ్వు ఉండేదని కాదు. ఆ కాయలు నువ్వే దొంగతనం చేసినావు నాకు మా ఆయనకే. ఇగో నీ అద్దులో నువ్వు ఉంటే మంచిగా ఉంటది. నా జోలికి వచ్చినావనుకో మర్యాద ఉండదు చెప్తాన్నా. నువ్వే మర్యాద ఇచ్చేది? ఏమద్దు. దొంగతనం చేసిన దొంగనే అంటారు. తీయందానే దొంగ అంటే తీసి ఇంట్లో పెట్టుకున్నారా ఏమంటారు? ఎవరు పెట్టుకున్నారు? ఏం మాట్లాడుతున్నావు? పొద్దుగాల నా బిడ్డది కాళ్ళ నుంచి గోలు చూసిపోయింది. ఆకిలోడు వంగ దొరికితే ఇంట్లో పెట్టుకున్నావు. మరి అక్క నాకు దొరికిందని తీసుకొచ్చి ఇవ్వవానే? ఏది దొరుకుతుందా, ఎప్పుడు దొరుకుతుందా అన్ని ఇంట్లో పెట్టుకుందామని చూస్తావు. మంది చూసినట్టు. ఏంది నీ గొలుసు వేయిందా? ఆ గొలుసు తీసి నేను ఇంట్లో దాచుకున్నానా? ఏవతి నీకు చెప్పింది? గొలుసు పడ్డది మన ఆకిట్లనే. మంది వచ్చి తారే నువ్వు ఊడిచినావు, నువ్వు తీసుకున్నావు, నువ్వు ఇంట్లో పెట్టుకున్నావు. ఇంకా మంది వచ్చిర్రు, వాళ్ళు వచ్చిర్రు, వీళ్ళు వచ్చిర్రు అని అంటావా? నేను వేసింది చూసినావా కాదా? మరి నీ కాయలు తెంపింది నేనే అని నువ్వు చూసినావా? నేను నల్ల మొక్క నువ్వే తీసినావు. నేను తీసినా నువ్వు ఎట్టంటవే? ఓర్వలేందానా? ఎప్పుడైనా పెట్టుకుంటావు. కొనుక్కో సాత కాదు కానీ మిరపకాయలు తీసినావు. నీ మిరపకాయలు ఎవరు? పని దొంగదానివి నువ్వే. ఆకిలుడవ సాత కదా ఏం సాత కానీ నీ గొలుసు నేను తీసినా నా మీద ఎత్తనవా? అవునవును. రోజు నన్ను కూర్చుండబెట్టి నువ్వే చదవబడుతుంది. ఇంత పనంతి నువ్వే రాకబడుతుంది. చెప్తా నావు ఇంకా బుద్ధి లేకుండా. ఛీ
దొంగ మొక్కలు మేంగానే చెప్తాను దొంగ మొక్కలు అని. ఇగో మర్యాదగా మాట్లాడు, చెయ్యిలేస్తా చెప్తున్నా. ఏంటిదా నీకు మర్యాద ఇచ్చేది? చిన్నంతరం పెద్దంతరం లేదు, చెయ్యిలేపుతానంటారు. సిక్క కొరుకుతా ఏమనుకుంటాను అమ్మ? ఏమడతానవే ఊరవుతా రాకిన పడుతుంది. ఆగో తోటలా నీళ్లు పెడదామని పోయినా, చెట్టు చూస్తే కాయలు లేవు. మన కాయలు ఇదే దొంగతనం చేసింది. పై పంతుకొని కూర్చుకున్నా మెంటల్దారా. ఏమడతానవే వదిన కాయలు తెంపిందే? గా ఎంగలో రాజయ్య బాపు మన దేవుని కాడికి కావాలి బిడ్డ, కొన్ని మిరపకాయలు తెంపుకుంటా అన్నాడు. తెంపకపో అన్నా. కాళ్ళ మిరపకాయలు తెంపింది. అది చూడు అట్టిగానే నోరు వాయే దూప కాబట్టి మోరినో ఏమో. అక్క నిన్ను ఇంత మోరదోపు దొరికిందేంటి? ఎటు పడతాడే తిట్టింది. ఇక వాళ్ళ నేను ఎవరిచ్చిన అనుకుంటూ పోతాంది. తెగినేషం బాగున్నది దీని దగ్గర. పోనీ నా ఇంట్లో కోరి అగో పోనంగా పోతాడు. గొలుసు ఎవరు ఎత్తుకుంటారు? ఈ వరదాకా బ్యాంచ్ పెట్టుకున్నది ఎవలే? నువ్వేనా? నేను పెట్టుకున్నానా? నాడు పెట్టుకున్నాడు. గొలుసు ఎక్కడ పోయింది ఎవరిది? మిలికిది గొలుసు పోయింది పిల్లగా. నా రాజులో నేనుంటే అది వచ్చి నాతో అవలోళ్ళు పెట్టుకుంటుంది గట్లా. అయ్యో ఎడవ కొట్టుకున్నావు ఎన్నో చూడు. నీ ఇంట్లో గొలుసు పోయిందా? ఏమో గాల గొలుసు వేస్తున్నా నడా వస్తున్నా ఆగరాదే. నాకిట్లా ఎత్తుకుదా అన్న నాడు. ఇదేందే ఎటు ఎత్తుకినవే నువ్వు అంది? ఆగో ఏటి ఎత్తుకినవే అని అంటావు? అది ఏడున్నదా నేను చూసినా? ఈ ఉర్రడానికైతే మస్తు పని చేస్తావు. ఏ ఆపు, మంచిగానే ఉన్నావు నువ్వు కూడా. అది చదివినట్టు చదువుతాను నలవక పొడ. నడు. ఎందుకే నీకు ఊకే వదినతో వెళ్ళి? అయినా కానీ ఆ కాయలు వదిన తెంపలేదే. ఆ ఎంగులో బాపైన అడిగి తెంపకపోయాడు. ఈ ముక్కేదో ముందుగా చెప్తే గీతలో అవునా? నేను చెప్పరాక నువ్వు ఆగినవా? నువ్వు చెప్పేదాకా సాపేసుకొని వరుసుకొని కూకుంటా కదా. కూసోపోయినావు మరే. నేను వచ్చినాక నీతో పాటు కూసోపోదునా? ఈ ఏటకారానికి ఏం తక్కువ లేదు గాని ఇగో చిన్నోనికి అప్పట్లో పాన మంచిగా లేనప్పుడు ఊళ్ళే పోషమ్మకు కోని కొత్తా అని మొక్కినా. రేపు మనకేం పని లేదు, నువ్వేం పని పెట్టుకోకు. పోషమ్మ కడికి పోదాం, ఒకటి కోని మాట్లాడు. ఊళ్ళో కోళ్ళు కారు అనే గా ఎంగళ బాపులు ఇంటి కూడా బొచ్చడు కోళ్ళు ఉన్నాయి. అడుగుతా మా ఇస్తాడు. అవు గాని అన్న వదిన రాంది మనం ఎట్లా పోతాయి పోషమ్మ కాడికి? అసలే పోతురో దేవుడా. అయితే ఏంది? నేను చెప్తే నువ్వు చెప్పుకోపో. అవో ఈ ఆడలు ముచ్చరకు నేను పోయేట్లే చెప్పానే. అసలే మన ఇంటికి వాళ్ళు పెద్దోళ్ళే. వాళ్ళని కాదని మనం మేనమనుకో చూసి నలుగురు ఏమనుకుంటారే, అబ్బా ఇజ్జత్ పోతుందే. పోయి చెప్పిరా పో. నేను దానికి అసలే చెప్పా. దాని ఇంటికి నేను ఓను కూడా ఓను. ఇంకా ఏడాది కోసుకున్నా మంచిదే, నేను కొయ్యకున్నా కూడా మంచిదే. నేను పోయి చెప్పా, నువ్వో చెప్పుకోపో. ఇక పోతా. ఇంత ముందు తయారైనవేంది నాకు అర్థం కాదు. ఉమ్మా కూడా గుడ్లు మారే చూస్తానమేందే అక్క. ఏంది బా మీద మీద కత్తున్నావు? నేనే చెప్పద్ది. ఇక పోతే పోతున్నావు కానీ ఇంకా కొప్పెలా నీళ్ళు పోసిపో. అంతేనా? నీకు కొప్పల నీళ్ళు కూడా పోసుకోవట్లే? గంట బాగా అవుతుంది నాన్న నీకు. ఇప్పుడు పోతావు పోయావా? పోతా. ఏం చేస్తా పోయకుంటే? అన్నా వదిన ఇంటికా లేదు కదా, శనికాయ ఇట్లా ఉన్నదా? ఏమోరా ఆడకూడలేదు. మరి ఇటుపోయిందో అది ఎందుకురా? ఏం లేదన్నా, చిన్నోనికి పానం మంచిగా లేదా అని మరదలు పోషమ్మ కాడ కొన్ని పోతా అని మొక్కిందట. ఇక రేపు ఏం పని లేదు కదా, రేపు పోదామని వదినతో చెప్తామని వస్తాన్నా. ఇక మీరు లేని మేము ఎట్లా పోతామే? రేపే ఓడారా? నీళ్ళు పెడతా అయిపో. సరేది నేను వదిన చెప్తా. మరి వదినకి చెప్పు, రేపు పోదాం. సరే. నీ చదువుడు అయిపోయినాయి అన్ని? అన్ని చదివినా. ఫోన్ మాట్లాడావా? ఫోన్ మాట్లాడినా. అవు కానీ అసలు లేని ఇంకా రాకపోయే. అన్నా రానే వాళ్ళు తయారయ్యారు కావచ్చు. మనం బొమ్మ తీసుకొని పోదా. సరే ఈడేడి పోరడేడి అవన్నీ పడుకొని రా. కూర అడిగినా ఉన్నాడు కానీ. ఏమాయే ఏం చెప్తావు? ఇగో పోషమ్మ కాడ కొన్ని కోసినాక పట్టుకొస్తాందుకు సంచి చూస్తాననే. ఇది మంచిగా ఉంటుంది. ఇక చూసుకుంటేనే ఉంటావా? ఏమన్నా పోయేది ఉన్నదా? ఇంకా రాకపోయా? ఏమే టైర్ ఎంతసేపు అవుతుంది? నేను నిన్ననే చెప్పాల్సిన కాదే. వస్తారు కావచ్చు చూడు.
ఈ పాటికి రాకపోనా? అరే చెప్పతీరు చెప్పాచిందే, మరి అత్తలో రారో అడిగిరాపో. నేను పోనానే కదా నిన్ను పోమన్నది. పోనంటే ఎట్లా? పో. నన్ను చెప్పిరమ్మను, నేను చెప్పాచిన. వాళ్ళు అత్తలో రారో అడిగిరాపో. వాళ్ళని కాదని మనం పోదాం మాత్రం తప్పుల పడతాం. తప్పుల వాడేదేంది? నాకేమైనా భయమా? పా అడుగుదాం. పా ఏంది శంకర్ గిట్లా వచ్చారు? ఏమైంది కదనే, ఇంకా తయారు కాలేదు? తయారా? దేనికి? అగో పోషమ్మ కాడికి పోవాలని చెప్తే నిన్న అన్నతోని. ఏంది పోషమ్మ కాడికా? అన్నతో చెప్పినవా? అయితే అన్ననే అత్తాడు. ఎందుకు కారడ్డ మాటలు మాట్లాడుతున్నావు? ఇంటికి పెద్ద కోడలు ఎవరు? నువ్వేనైతివి. ఎవరత్తారు? రా. ఏందే ఏమో మూరస ఎప్పుడు చెప్తాను? ఎవరత్తారు? నువ్వు ఎవరికి చెప్పినావు వాళ్ళే వస్తారు. పో, నేను రాను. నువ్వు నాకు వచ్చి చెప్పినవానే రా అని ఇప్పుడు వచ్చి అంటున్నావు? చెప్పలేదా? మేము వచ్చే వరకు తయారై ఉంటారు కావచ్చు అనుకుంటే మీరేంది ఎక్కడో లక్కనే ఉన్నారు. ఇంటికి పెద్దోళ్ళు మీరే కావాలనే, మీరు రాకుండా మేము ఎట్లా పోతాం? తయారు గారు ఇప్పుడు పోదాం. ఇంట్లో ఒకరికి చెప్తే చాలదా? అందరికీ చెప్పుకుంటూ కూర్చోవాలా? ఇప్పుడు ఎటుక అవసరం ఉందని బతికి నడిపించుకుంటున్నావేంది? ఏ నువ్వు ఆగే వదనే, పొద్దు పోతుంది. చెప్పను పోయేద్దాం పారి. అసలు ఎటు పోవుడు ఏటచ్చుడు ముచ్చటేందో తెలియంది. పోదాం పా అంటే ఎడకరత్తాను శంకర్. చిన్నోనికి పానం మంచిగా లేదని పోషమ్మ కాడ కొన్ని తనది మొక్కిందట. ఈ ముచ్చట నేను నిన్న అన్నతోనే చెప్పిన. అన్నకి చెప్పినావేమో. అన్నం తీసుకొని పో, నేను రాను. అది వచ్చేమని నాకు చెప్పిందా? ఏంటిదిరా? ఏంటిదంటే ఏందన్న, నేను చెప్పిన ముచ్చట వదినకి చెప్పలేదా? అయ్యో మర్చిపోయినరా, చెప్పలే. సరే ఇప్పుడు అయిందేముంది, మళ్ళీ తయారు గారు చెప్పిన పోదాం. నేను ఏడికి రాను శంకర్. దానికి పెద్దదన్న ఏమన్నా విలువ ఉన్నదా? దాని అవసరానికి అత్తది పిలుస్తుంది. ఓ అక్క అన్న విలువలేదు, బావ అన్న విలువలేదు. పొత్తుల దేవుడు కాబట్టి అచ్చి రా అని అంటుంది. లేకపోతే అది పిలిచినా ఇంటి మొక్కను వచ్చేది లేదు, చూసేది లేదు, పిలిచేది లేదు. అక్కడికి వచ్చినప్పుడే అక్క కనబడుతుంది దానికి. అక్కడికి వచ్చి పిలిచేదే ఉన్నది. మీరు రాకపోతే ఏంది? మాకు వెళ్ళదా? మీరు రాకపోతే మా మొక్కు మేమే తీర్చుకుంటాం. ఏదో ఇంటికి పెద్దోళ్ళు అని చెప్తే నడు పోదాం. ఏ ఆగు అక్క, ఎప్పుడు ఎవరుడేనా అనే, ఎప్పుడు నీతో తలకాయ నొప్పి. నాకు నిమ్మలంగా మాట్లాడు తెలియదు నీకైతే. ఏంది మాట్లాడేది? మరో సపరేట్గా ఉండు. అరే వాళ్ళు రాకుండా వాళ్ళకి ఏదో సముదాయం తీసుకొని పోవాలి కానీ ఎప్పుడు లోలి పెట్టుకుంటేనా? రానని మొరకెత్తుంది. ఏం తీసుకొస్తా? నువ్వు ఆగు, పండు రాలితే ఒక దెబ్బకి చెప్తున్నా. ఇక వదినే రారి పోదాం, దాని మాటలు పట్టించుకోకరు మీరు. అన్నా వదినే అది చిన్నది, తోటి తోయకొట్టి మాట్లాడింది. దాని మాటలు ఏం పట్టించుకోకూరి. మీరు అత్తనే పోడు, లేకపోతే నేను ఏ కార్యం చేసుకోను. మీరు ఇంటికి పెద్దోళ్ళు, మీరు ముంగట నడితే నేను మీ వెనకత్తా. మీరు కాకపోతే నాకు ఎవరు ఉన్నారన్నా? మీరు లేని నేను ఎట్లా వాళ్ళు చెప్పురి. దారి మీరు రాకుంటే తప్పడకుంటిగా. ఏమైనా బొమ్మ అడుగు, అడుగు నడు, అడుగు. మళ్ళీ నిలబడి చూస్తుంది. అడుగు పోయే. అక్క ఇంటికి వచ్చి చెప్పకపోవడం నా తప్పే. ఏదో తోచితోయక మాట్లాడినా అవన్నీ ఏం పట్టించుకోకు. రా దేవుని కడుకోదాం. నువ్వు చెప్తేనే కదా నేను నేర్చుకునేది. చెప్పుడు చెప్పకపోవడు కాదే. కలిసిమెలిసి ఉంటే ఎంత మంచిగా ఉంటుంది చెప్పు. అన్నిటికి ముఖం మార్చుకొని ఉంటే ఏమిటికి అది? సరే పోదాం పారి. పా ఏం చూస్తాను నిలబడి. నడువు. అన్ని మతి మరపులే నీకైతే.